నమస్తే చెప్పండి. నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి. ఏంటి ఇప్పుడు మీరు గ్రామ పెద్దలుగా మీరు ఇక్కడ నుంచి అక్కడ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, అసలు ఏం జరుగుతుందండి? ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అయితే అమర్నాథ్ గారు మూలస్థానం గ్రామం అండి. కాన్స్టిట్యున్సీ జగ్గిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ మూలస్థానం గ్రామం. మనకేంటంటే Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈ కుర్రవాళ్ళు ఈ ఏరియాకి చెందిన వాళ్ళే అని చెప్తున్నారు. 4-5 రోజుల కిందట ఏంటంటే 26వ తారీఖున మన మధురవాడ పక్కనపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయి కుమార్ శ్రీను గారు ఫాదర్ ఏంటంటే ఆటో వేసుకుని బతుకుతున్నాడు. వాళ్ళ మదర్ ఏంటంటే చిన్న చిన్న గ్లాసులు, టీ కప్పులు, గ్లాసులు తయారు చేసుకుని చాలా కుటీర పరిశ్రమ. వాళ్ళ మాయ గారు వచ్చి సప్లై షాప్ లో పనిచేస్తున్నారు. ఈ కుర్రాడు ఎప్పటి నుంచి గత 4-5 ఏళ్ళ నుంచి ఫోటో షూట్ లో చేసుకు ఈ మధ్య కాలంలో కొద్దిగా ఏదైనా తెచ్చుకొని కెమెరాలు అవి పట్టుకొచ్చి ఫోటో షూట్లు అవి చేస్తుంటాడు. చాలా లో క్లాస్ లో ఉన్న ఫ్యామిలీ. మాకు కూడా నిన్న దాకా ఇన్ఫర్మేషన్ లేదు. మేము పెళ్లిళ్ళు కూడా అవి ఉన్నాం. వాళ్ళ ఇంటి పక్కన కూడా వాళ్ళ కజిన్ మ్యారేజ్ కూడా అయింది. అతను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు 26 మన మధురవాడ పక్కన స్టేడియం దగ్గరికి వచ్చి ఆ స్టేడియం దగ్గరికి కుర్రవాడు కారు తీసుకొని వచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడంట, నాకు ఇలా కెమెరాలు షూట్లు కావాలని చెప్పి. ఎవరైతే ఇప్పుడు మర్డర్ ఇప్పుడు మీరు అక్కడ ప్రెసెంట్ బాడీని ఎక్కడ చూసారు? బాడీ ఎక్కడ ఉంది? అక్కడ నుంచి ఇంకా మేము ఏంటంటే మేము 12 గంటలకల్లా ఇక్కడ 7 గంటలకల్లా చేరడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీగా మన స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు అందరూ, కుటుంబ సభ్యులందరూ బక్కనపల్లి సుమారు 100 మంది 10-15 కార్లు వేసుకొని ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరూ స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఆయన కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. మనం మిగతా మంత్రులు కూడా ఫోన్ చేసినాం, ఇదిగో వస్తారు చేస్తారని చెప్తున్నాం. ఇప్పుడు దాకా ఎటువంటి కార్యక్రమం లేదు కదా. ఏదో 1-2 పోలీసులు 2 గంటలకే వచ్చి దాని చుట్టూ సెంటర్ బ్యానర్ చూడటం జరిగింది. ఏంటంటే ఆల్రెడీ బాడీ అయితే డీకంపోజ్ అయిపోయింది. కుక్కలో దువ్వేసాయి. పొద్దున్న మన వాళ్ళందరూ వచ్చి దాన్ని కొంచెం పూర్తడం జరిగింది. అది జరిగిన తర్వాత ఏంటంటే చుట్టూ వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని కాపలా కాసి ఇప్పటికి ఇంకా 4 అయింది, 4:30-5 అయిపోతుంది టైం. నిందితుడు ఎప్పుడు దొరికాడండి? హత్య చేసిన పర్సన్ ఎప్పుడు దొరికాడు? ఆయన నిన్న పట్టుకున్నారండి. నిన్న పిఎంపల్లి పోలీస్ స్టేషన్ లో అతను ఇంకొక అతను ఇద్దరిని కలిపి పట్టుకోవడం జరిగింది. ఆయనకు మన వైజాగ్ లో పట్టుకోవడం అంటే అలా డైరెక్ట్ దొరకలేదు. ఈ కుర్రవాడి అన్నవరం టిఫిన్ కాగి డౌట్ వచ్చి మన ఎవరైతే సాయి ఉన్నాడో ఒక ఫోటో తీసి, కార్డ్ ఫోటో ప్లస్ ఇవన్నీ తీసి వాళ్ళ మదర్ కి పోస్ట్ చేస్తే, వాళ్ళ మదర్ పెళ్లిళ్ళు ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి ఈవెంట్స్ లో బిజీగా ఉండి మొన్న పొద్దున్న ఓపెన్ చేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఈ ఎవరైతే మర్డర్ చేసి కుర్రాడు ఉన్నాడో ఈ కుర్రవాడికి వైజాగ్ లో ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అంట. ఆ అమ్మాయి ద్వారా చాట్ చేసి ఈ కుర్రవాళ్ళని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారండి. నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నారు ప్రజెంట్. ఇంకొక గంటలో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అందరూ ఆటోమేటిక్ గా వైజాగ్ నుంచి మన సిఐ గారు కూడా వస్తున్నారు, అమ్మాయిని తీసుకొస్తున్నారు. నిందితులు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు 0 బ్యాలెన్స్ అకౌంట్ కింద కేసు పెట్టి చేయాలి. పోలీసులు కానీ స్థానిక యంత్రాంగం కానీ ఇప్పుడు దాకా ఏం స్పందించడం కానీ ఇక్కడికి వచ్చి ఇంకో మంచిలు కానీ ఏం లేవు. ఏంటంటే ఇప్పుడు మనం అన్ని గొప్పలు చెప్పుకున్నాం తప్ప ఒక 200-300 కిలోమీటర్ల నుంచి తల్లి 100 మంది ప్రాణం కోల్పోయినా ఇప్పటి నుంచో కష్టాలు పడిన పిల్లలను పెంచుకొని ఈ రోజు తల్లిదండ్రులు ఎంత ఆవేదనకి ఇసుక దెబ్బలో మంచిలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా స్పందించే దాఖలాలు లేవు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ఊర్లో కానీ, గ్రామంలో కానీ ఎప్పటికీ రాకూడదు. ఏ కన్నబిడ్డకు కూడా. అది కులమత భేదాలకు అతీతంగా, జాతికి కులమత భేదాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏ ఊరైనా మానవత దృక్పథం ఏ వ్యక్తి అయినా దీన్ని చూసి కన్నీరు కావాల్సిన విషయం ఎంతైనా ఉంది. దీన్ని అయితే 100% మేము ఖండిస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక మంత్రులు కానీ స్పందించి ఈ కుర్రవాడికి సరైన న్యాయం జరపాలని చెప్పి మేము మధురవాడ నుంచి, బక్కనపల్లి నుంచి, పిల్లల తరఫు నుంచి 100% మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అక్కడి నుంచి పోస్ట్ మార్టం మీద తరలించే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక అరగంట గంటలో వీళ్ళందరూ ఇక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇదైతే అది మేము బాడీ అయితే డీకంపోజ్ అయిపోయింది. ఆ స్మెల్ వస్తుంది, ఏం ఉందో లేదో తెలియట్లేదు. ఇంకా అదంతా వాళ్ళు వచ్చిన దాకా ఏం ముట్టుకోవద్దు అన్నారు. అది వచ్చిన తర్వాత మరి ఏం చేస్తారో చూసి దాన్ని పెట్టి మనం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి పొద్దున గారు, ఉంటానండి. రైట్ అమ్మా. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో చేస్తే మీకు లైవ్ కావాలంటే మీరు ఫోటో చేస్తే మీకు. థ్యాంక్ యూ. అదండి,
ఈ గ్రామ పెద్దలైన పోతిన శివ గారు చెప్తున్న వివరణ అది. వీళ్ళు ఇప్పటికే అక్కడ చేరుకొని వాళ్ళు ఆ కార్యక్రమాలను దగ్గర నుండి వీక్షిస్తున్నారు. ఏం జరుగుతుందంటే ఇంకెక్కడి నుంచి మన ఈ పిఎం పాలెం పోలీస్ స్టేషన్కి ఈ ఏరియాకి చెందిన పిఎస్ నుంచి సిఐ గారు వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళి ఆ బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళి అవన్నీ కార్యక్రమాలు చేశాక ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 10, 12 ఎంత అవుతుంది అంటున్నారు. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం.